ముఖ్యంగా భీమవరంలో కావాల్సింది రౌడిజంని కట్టడి చేయాల్సిన అవసరం చాలా. అంటే నేను కొన్ని గొడవలు పెట్టుకోను, ఆ ధైర్యం లేక ఇవన్నీ కాదు. నేను పెట్టుకుంటే గొడవ పెట్టుకుంటే ఎటు దారి తీస్తుందో అన్న ఒక బాధ్యత నేను చాలా నియంత్రిస్తుంది. మన ఎవరు నన్ను ఆపడానికి రాళ్ళు గీళ్ళు వేయడానికి నా మీద సిద్ధపడ్డారు మొన్న. అలాంటి రౌడీ మూకలకు కూడా చెప్తా ఉన్నాను, నేను చాలా హ్యాండ్స్ ఆన్ పొలిటికల్ లీడర్. గుర్తుపెట్టుకోండి, ఎంత పద్ధతిగా మాట్లాడతానో, ఎంత పాలసీ మేకింగ్ గురించి మాట్లాడతానో, మీరు గొడవలకి సై అంటే దానికి రెండింతలు సై అని చెప్తాను. గుర్తుపెట్టుకోండి, చాలా పద్ధతిగా మాట్లాడతాం, చాలా దిగి మాట్లాడతాం, మర్యాద ఇచ్చి మాట్లాడతాం. రౌడిజం చేస్తామంటే రేపొద్దున వస్తాం, మేము భీమవరంకి వస్తాను, ఈసారి మీరు నా మీద దాడి చేయండి, నేను చూస్తాను. ఎందుకంటే నేను యుద్ధంనే ప్రకటించాను, తాడేపల్లిగూడెం సభలో యుద్ధంనే ప్రకటించాను. అతను సిద్ధమని ఆయన చిన్న కోకిలా కోస్తున్నాడు కదా, ఆయనకి యుద్ధమే యుద్ధం. యుద్ధం తాలూకు అంతిమ లక్ష్యం ప్రక్షాళన, ప్రభుత్వం మారేలా చేయడం. యుద్ధం తాలూకు అంతిమ లక్ష్యం ప్రభుత్వాన్ని మార్చేలా చేయటం. జగన్కి ఆ యుద్ధం ఇద్దాం. జగన్ తాలూకు జలగలు ఏవైతే ఉన్నాయో ప్రతి చోట ఆ జలగలను తీసి పడేస్తాం, భీమవరంలో ఉండే జలగతో సహా. రేపొద్దు నుంచి ఒకటే, బంధువు అనే పదం తీసేయండి ఇక్కడి నుంచి. విశ్వనాథ సత్యనారాయణ గారు చెప్పే ఒక్కొక్క మాట నాకు చాలా ప్రమాణం, మహావాక్యం నాకు అది. అన్ని అనర్థాలకి మూలం మానవ ప్రవృత్తి హేతువు కానీ, వాని కులం కానీ, మతం కానీ, ప్రాంతం కానీ కాదు. వీళ్ళ దిగజారుడుతనానికి కులం ఒకటి మద్దతు అయిందంటే అది డేంజర్, కులం అందరికీ పడిపోతుంది. మీ అందరికీ అర్థం కాంది కూడా, గ్రంథి శ్రీనివాస్ కాపు కులస్తుడు మనవాడని చెప్పి అందరు వెనకేసుకొస్తే అతను చేసే చెడ్డ పనులన్నీ, దుర్మార్గ పనులన్నీ ఆ చుట్టుపక్కల మొత్తం కాపు సామాజిక వర్గాన్ని మొత్తానికి వర్తించేస్తున్నారు. ఇది మీరు చాలా లోతుగా అధ్యయనం చేయాలి, ఆలోచించాలి. ఈ పార్టీలోకి గొడవ తగ్గించేవాడు కావాలి కానీ సమాజంలోకి, రాజకీయాల్లో గొడవ పెంచేవాడు రాకూడదు. నేను కోరుకుంటుంది కూడా పులపర్తి ఆంజనేయులు గారిని ఎందుకు ఆహ్వానించానంటే, గొడవ తగ్గించే వ్యక్తి, నిలబడే వ్యక్తి. మీరు నా వెన్నంట ఉండాలి. మీరు నా అలాంటి వాళ్ళు, జనసేనకి వెన్నంటి ఉండాలి మీరు. ఆయన కూడా చాలా బలమైన నిర్ణయాలు తీసుకుంటారు. ఆయన చూస్తూ ఉన్నాను గత కొన్ని సంవత్సరాలుగా. వెనకేసుకు రావటాలు అవసరం లేదు. ముఖ్యంగా భీమవరం మన రాబోతున్న ఎన్నికల్లో, ఇంకో నెలన్నర రాబోతున్న ఎన్నికల్లో జనసేన దాన్ని కొట్టి తీరాలి. మనకి ఇది ఎన్ని కోట్లు పంచనివ్వండి, 100 కోట్లు పంచనివ్వండి, మనం కొట్టి తీరాల్సిన సీట్. ఇది మీరు ప్రెస్టేజ్గా తీసుకోండి. నేను మన భీమవరం నియోజకవర్గంలో చంద్రబాబు గారితో అందరితో మాట్లాడుతూ ఒకటే చెప్పాను, నేను రాష్ట్ర శ్రేయస్సు కోసం ఆలోచించే వ్యక్తిని తప్ప నా నియోజకవర్గం గురించి నేను ఎప్పుడు ఆలోచించలే. అంటే నేను నిజంగా అంత వ్యూహమే ఉండుంటే, నాకు వ్యూహం అంతా దేశం మీద ఉంటుంది, లేదంటే రాష్ట్రం మీద ఉంటుంది. కానీ నా గెలుపు మీద ఎప్పుడు లేదు. నిజంగా నా గెలుపు మీద కానీ మనసు పెట్టిండుంటే నాకు ఈరోజు పరిస్థితి వచ్చినది కాదు. నేనేమనుకున్నాను, నేను అందరి గురించి ఆలోచించినప్పుడు నా గెలుపు కోసం కొద్దిమంది ఆలోచిస్తారులే అనుకున్నాను. ఆలోచించారు కానీ నా సమూహం సరిపోలా. ఈసారి తప్పు లేకుండా చూసుకుందాం ఒకసారి. నేను తీసుకున్నది తక్కువ ఎక్కువ ఇవన్నీ మర్చిపోండి. 175 సీట్లో 175 సీట్లు జనసేన పోటీ చేస్తుంది, 175 సీట్లో భారతీయ జనతా పార్టీ పోటీ చేస్తుంది, 175 సీట్లో తెలుగుదేశం పోటీ చేస్తుంది. ఎందుకంటే ఈసారి జగన్ తాలూకు పార్టీని పక్కన పెట్టకపోతే రాష్ట్రానికి కాదు దేశానికే హాని. అది
ఇంత ఒక్కడి దగ్గర ఇన్ని వేల కోట్ల డబ్బు, ఒక్కడి దగ్గర ఇంత అరాచకం, ఇంత కిరాయి సైన్యం, ఒక్కడి దగ్గర ఇంత అక్రమంగా అధికారం, ఒక్కడి దగ్గర చేరితే ఇంకెవడు బతకలేడు. భీమవరంలో ఇంతమంది పెద్దలు ఉన్నారు. ఎవరు ఒకరు కాదు, ప్రపంచంలో అత్యంత ఎక్కువ ప్రపంచంలోని కుబేరులంతా ఇక్కడ ఉన్నారు భీమవరంలో. కానీ అందరూ కలిసి ఒక్క రౌడీ ఎమ్మెల్యేకి భయపడాల్సి వస్తుంది, ఎదురు చెప్పలేకపోతుంది. ఎందుకు? దానికి కారణం నేనే బాధ్యతను. దానికి స్థలం నాకు అమ్మడానికి వచ్చి ఎమ్మెల్యే గారు మమ్మల్ని గొడవ మీద పెడతారని మీకు అమ్మలేమని నాకు చెప్పారు. కానీ నేను గొడవ పెట్టుకుందామంటే నాకు నిజంగా చొక్కా జించుకొని నాలాగా నిలబడే ఒక్క వ్యక్తి నుండి కొట్టేసేవాడిని పాటి. ఆ స్థలాన్ని ఇల్లు కట్టేసేవాడిని పాటికి. ఆ బాధ్యత తీసుకోవడానికి భయం వేసింది అందరికి. ఎందుకంటే గొడవ పెట్టుకోవాలి ఎమ్మెల్యేతోటి. నేను ఇవన్నీ పెట్టుకుంది నేను ఈ రోజున వీటన్నిటినీ ముందుకొచ్చి పులపర్తి ఆంజనేయ గారు నాకు ఒకటే చెప్పారు. నేను పులపర్తి ఆంజనేయ గారు ఒకటే ఒక బాధ్యత అడుగుతున్నాను ఈ రోజున, కోరిక. నాకు జనసేన ఆఫీస్కి నేను ఎప్పుడన్నా వచ్చి ఉండటానికి ఒక చిన్నపాటి స్థలం చూపించి నా డబ్బులతో నేను కొనుక్కుంటాను. ఎందుకంటే నేను ఎప్పుడు ఉచితంగా ఎవరిని అడగను. నాకు తీసుకోవడం కూడా నాకు ఇష్టం లేదు.